ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ओमित्येतदक्षरमिदगुं सर्वम् सर्व तस्योपव्याख्यानम् भूतं भवद्भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यस्त्रिकालातीतम् तदप्योङ्कार एव सर्वगुं हि हेतद्ब्रह्म गुं हि हेतद्ब्रह्म अयमात्मा ब्रह्म सोऽयमात्मा चतुष्पात् सर्वं బ్రహ్మ అంతా బ్రహ్మమే అని చెప్పిన తర్వాత ఈ రెండవ మంత్రంలో ఈ బ్రహ్మమే ఆత్మ అన్నారు. అయమాత్మ బ్రహ్మ. ఈ విశ్వమంతా కూడా బ్రహ్మమే. బ్రహ్మమే ఈ ఆత్మస్వరూపం. ఈ ఆత్మ ఏ విధంగా మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని మనకు రాబోయే మంత్రాల్లో ఉపనిషత్తు చెప్తుంది. క్రిందటి వారం ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాం. ఒక వస్తువును మనం తెలుసుకోవాలి అంటే ప్రమేయం అనే వస్తువు. ప్రమేయం అంటే ఒక వస్తువు. దాన్ని తెలుసుకోవాలంటే తెలుసుకునేవాడు ఉండాలి. ప్రమాత అన్నారు. ప్రమాత లేకుండా ప్రమేయం వస్తువు తెలియదు. కనుక ప్రమేయం ప్రమేయంగా తెలియాలి అంటే దేని మీద ఆధారపడి ఉన్నది? ప్రమాత మీద ఆధారపడి ఉన్నది. ప్రమాత మీద ఆధారపడి ఉన్నది. కనుక ప్రమాతగా తాను తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక రావాలి. అప్పుడే ప్రమాత అవుతాడు. నేను ఈ పుష్పాన్ని తెలుసుకోవాలి అని కోరిక రావాలి ముందు, తర్వాతనే నేను ప్రమాతనవుతాను. అంటే తెలుసుకునేవాడిని అవుతాను. ఒక వస్తువును తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే అది ఉన్నట్లు మనకు అది ఉపయోగపడుతుంది. అది తెలుసుకోకుండా ఆ వస్తువు
మనకు ఉపయోగపడదు. కనుక ఉన్నదని తెలుసుకోవాలి, అది ప్రమేయం. తెలుసుకునేవాడు ఉండాలి, ప్రమాత. ఆ తెలుసుకునేవాడు కూడా తెలుసుకోవాలి అనే కోరిక ఉండాలి. కనుక ప్రమాత దేని మీద ఆధారపడి ఉన్నాడు ఇప్పుడంటే, నేను ఆత్మనైన నా మీద ఆధారపడి ఉన్నాడు ప్రమాత. ప్రమాతృత్వం అంటారు. కనుక నేను ఈ పుష్పాన్ని చూడాలి అని కోరుకోవాలి. కోరుకున్నప్పుడు మనస్సు ఏమవుతుందంటే ఈ పుష్పాన్ని చూడడానికి కళ్ళ ద్వారా బయటికి వెళ్తుంది. కనుక ప్రమాత ఆత్మ మీద ఆధారపడి ఉన్నాడు. ఈ చూడాలని కోరుకునేవాడు ఎవడు అంటే నేనే కదా. కోరుకునేవాడిని ఎవరిని? నేనే. నేనెవరిని? ఆత్మని. కనుక ప్రమాత ఆత్మ మీద ఆధారపడి ఉన్నాడు. అర్థమైందా? ఆత్మ, ప్రమాత, ప్రమేయం. ఈ ప్రమేయం ప్రమాత మీద ఆధారపడి ఉంది, ప్రమాత ఆత్మనైన నా మీద ఆధారపడి ఉన్నాడు. అప్పుడే ప్రమాత ప్రమేయం ఉపయోగం. లేకపోతే అవి ప్రమాత ప్రమేయానికి ఉనికి లేదు స్వతహాగా. ప్రమాత ప్రమేయానికి పనేమిటండి? ఏం పని ఉంటుంది వాటికి? ఈ ఆత్మ గనక లేకపోతే ప్రమాత ఎవరు, ప్రమేయం ఎవరు? కనుక అయం ఆత్మ బ్రహ్మ అన్నారు. ఎందుకని ఈ బ్రహ్మనుకి ఆత్మ అని పేరు అంటే, అంతటా ఉన్న బ్రహ్మమే ఈ శరీరంలో వ్యాపించి ఉన్నాడు. ఆప్నోతి ఇది ఆత్మ అన్నారు. ఆప్నోతి అంటే వ్యాపించి ఉన్నాడు ఈ శరీరం అంతా కూడా. నేను 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 అని వ్యాపించి ఉన్నాడు. కనుక ఆత్మ అన్నాం. ఈ ఆత్మకే బ్రహ్మమని ఎందుకు చెప్పాం? బృహత్తమత్వాత్ బ్రహ్మ, చాలా పెద్దది కనుక, అంతటా వ్యాపించి ఉన్నది కనుక, అన్ని కాలాలలో ఉన్నది కనుక బ్రహ్మ అని పేరు. బ్రహ్మ ఆత్మ అన్నారు. బ్రహ్మ ఏవ ఆత్మ, ఆత్మ ఏవ బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ. ఈ బ్రహ్మ అయినటువంటి ఆత్మనైనటువంటి నాకు ఎన్ని పాదాలు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే 4 భాగాలు ఉన్నాయి. చతుష్పాత్, 4 భాగాలు ఉన్నాయి అంటున్నారు. కనుక తదభిన్నం తదభిన్నా భిన్నం అన్నారు. సర్వం బ్రహ్మ, బ్రహ్మ ఆత్మ. కనుక సర్వం ఆత్మ అన్నారు. సర్వం అంతా కూడా బ్రహ్మమే. ఈ బ్రహ్మమే ఆత్మ. ఈ ఆత్మ ఎవరు? నేనే. కనుక సర్వం నేను అన్నారు. తదభిన్నం భిన్నా భిన్నం. తదభిన్నం తద్ అభిన్నం అంటే ఏమిటి? ఈ ప్రపంచం బ్రహ్మ కంటే వేరు కాదు. తదభిన్నం. తదభిన్నా భిన్నం అన్నారు. అంటే బ్రహ్మ ఆత్మ వేరు కాదు. కనుక ఈ ప్రపంచము నాకంటే వేరు కాదు అన్నారు. అభిన్నం అంటే వేరు కాకుండా ఉండడం. తదభిన్నం తదభిన్నా భిన్నం. సర్వం బ్రహ్మ, బ్రహ్మ ఆత్మ, ఆత్మ నేను. కనుక సర్వము నేనే అన్నారు. నేనే అంటే ఏ నేను? మైలాపూర్లో ఉండే నేనా? శనాయనగర్లో ఉండే నేనా? ఆత్మ అన్నారు. చైతన్యం బ్రహ్మ. చైతన్యం బ్రహ్మ, ఆత్మ నేను. ఎక్కడున్నాను? ఈ శరీరంలో ఉన్నాను. ఎలా ఉన్నాను? నేను 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 అంటూ ఉన్నాను. నేనుగా ఉన్నాను. నేను తర్వాతనే స్త్రీగా ఉన్నానా, పురుషుడిగా ఉన్నానా, భార్యగా ఉన్నానా, భర్తగా ఉన్నానా, అవన్నీ శరీరానికి సంబంధించినవి. అవన్నీ శరీరానికి సంబంధించినవి. నేను ఆనందంగా ఉన్నానా, దుఃఖంగా ఉన్నానా, కోపంగా ఉన్నానా, ఇవన్నీ మనసుకు సంబంధించినవి. కనుక నేను ఆత్మని. లావుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, స్థూల శరీరం. నాకు ఆకలి వేస్తోంది, దాహం వేస్తోంది, ఇవన్నీ కూడా ప్రాణమయ కోశానికి సంబంధించినవి. నాకు దిగులుగా ఉన్నాను, కోపంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అనేటువంటివన్నీ మనసుకు సంబంధించినవి. కనుక నేను ఉన్న తర్వాతనే కదా ఇవన్నీ ఉంటాయి.
కనుక ఇవన్నీ నా లక్షణాలు కాదు, ఇవి శరీరం మనస్సుకి సంబంధించినవి. నేను మాత్రం ఆత్మని. కనుక ఆత్మనైన నేనే సర్వంగా ఉన్నాను. సత్యం జ్ఞానం రూపంగా ఉన్నాను. సత్తు చిత్తుగా ఉన్నాను. సత్తు చిత్తుగా ఉన్నాను. మన తెలుగులో చెప్తారు సత్తు అంటే చిత్తు అంటే, అవి పనికిరాని పదాలకు వాడుతూ ఉంటారు. సత్తు చిత్తు అన్నారు. అట్లాంటి సత్తు చిత్తు కాదు ఇక్కడ. సత్ అంటే ఎప్పుడూ ఎల్లకాలాల్లో ఉండేటటువంటిది సత్. చిత్ అంటే చైతన్యం, జ్ఞానం. అది ఎలా తెలుసుకోవాలి మనం? మళ్ళీ గుర్తు చేస్తాను, చెప్పిన విషయమే. సత్ అంటే ఉనికి, ఉనికి, ఉన్నాను. చిత్ అంటే ఎరుక, తెలుసు, ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్. నేను ఉన్నాను, నాకు తెలుసు. ఉన్నామా లేదా మనం? నేను ఉన్నాను, నేను ఉన్నాను అనేది ఆత్మ. నేను ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను అనేది శరీరం. కనుక నేను ఉన్నాను, నేను ఉన్నానని నాకు తెలుసు. నాకు తెలియాలి అంటే నేను ఉండాలి, నేను ఉండి ఉంటే నాకు తెలియాలి. నేను ఉన్నాను అంటే నాకు తెలియాలి. నాకు తెలిసిందంటే ఉన్నవాడికి తెలుస్తుందా, లేనివాడికి తెలుస్తుందా? నేను ఉన్నానని ఉన్నవాడికే తెలుస్తుంది ఉన్నానని. కనుక తెలుసుకునేవాడు ఉన్నవాడు, ఉన్నవాడు తెలుసుకునేవాడు. ఎవరండి? నేనే. ఆత్మ నేనే. ఆత్మ అంటాం, మళ్ళీ మర్చిపోతాం. నేనే అని చెప్తూ ఉండాలి. నేనే ఆత్మని, ఉన్నాను, తెలుసుకుంటున్నాను. కనుక ఏమి తెలుసుకుంటున్నాము, ఎలా ఉన్నాము అనేటటువంటిది అంత ఉపాధి. ఉపాధి. ఉపాధి లేకుండా నేను చూసుకుంటే ఉపహిత చైతన్యం నేను. ఉపాధిలో ఉన్నప్పటికీ కూడా నేను చైతన్యాన్ని, ఆత్మని, ఉనికి ఎరుక కలిగిన వాణ్ణి. ఈ శరీరం అనే తోలు తిత్తిలో ఉన్నాను. తోలు తిత్తి ఇది తూటులు 9 తుస్సుమనుట ఖాయం. ఓ జీవా తెలుసుకో అపాయం. అక్కడ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర డేంజర్ అని పెడతారు, అపాయం అన్నారు. అలాగే ఇక్కడ అపాయం అన్నారు. తెలుసుకో అపాయం. ఇది ఎప్పుడైనా పోతుంది. ఇది నీది కాదు, ఇది నువ్వు కాదు. ఇది నువ్వు అనుకుంటే దీనికి ఉన్న దోషాలన్నీ నీకు వచ్చేస్తాయి. ఏం చెప్పాలి? నేను కాదు, నేను కాదు. ఎలా చెప్తామండి నేను కాదని అన్నారు. చీర కట్టుకున్నాం, బట్టలు వేసుకున్నాం, నేను నేను అంటున్నారా ఏమిటి? అవి చూసి నేనే ఈ చొక్కా, నేనే ఈ ప్యాంటు, నేనే ఈ చీర అంటారా? అది వేసుకున్నాం అంతే. అదేవిధంగా ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తొడుక్కున్నాను. టెంపరీగా తొడుక్కున్నాం. 4 భాగాలు ఉన్నాయన్నాడు ఈ ఆత్మ. 3 అంటే చెప్పబోయేది ఎట్లా అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తి బనీను వేసుకుంటాడు, షర్టు వేసుకుంటాడు, కోటు వేసుకుంటాడు. 3 వేసుకుంటాడు. వ్యక్తి వేరు, 3 వేరు కదా. వ్యక్తి బనీన్ వేసుకున్నాడు, షర్ట్ వేసుకున్నాడు, కోటు వేసుకున్నాడు. 3 తొడుగులండి. ఆ 3 ఏదన్నా ఒకటి అవుతాడా ఇతను? ఆ వేసుకున్నవాడు వేరు, వేసుకున్నది వేరే. మారుస్తూ ఉంటాం కదా. అది వేసుకున్నంత మాత్రాన మీ ఒంటికి అతుక్కొని ఉంది కదా అని చెప్పి నేనే ఇది అంటారా? అనరు కదా. అదేవిధంగా ఆత్మనైన నేను ఎలాగైతే నేను 3 రకాలైన వస్త్రాలు తొడుక్కున్నానో, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, అదేవిధంగా ఆత్మనైన నేను స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. కారణ శరీరం లోపల బనియన్ లాంటిది, షర్ట్ ఏమో సూక్ష్మ శరీరం లాంటిది, కోట్ ఏమో స్థూల శరీరం. 3 శరీరాలు తొడుక్కున్నామండి మనం. ఎంత బాగుందండి స్వామిని ఉదాహరణ, చాలా బాగుంది. ఉదాహరణ బాగుంది, నీ సంగతి ఏమిటి
అది ఎప్పుడు తెలుసుకుంటావు? ఎలాగైతే ఒక వ్యక్తి తన యొక్క బనీన్ షర్టు కోటు ఇవన్నీ కూడా వేసుకొని తీసేస్తుంటాడో, ఆత్మనైన నేను ఈ 3 శరీరాలని ధరిస్తూ ఉంటాను, వదిలిపెడుతూ ఉంటాను. అంతే తేడా, ఏమీ లేదండి ఇంకంతకంటే. ఇది నమ్మడానికి, అర్థం చేసుకోవడానికి మనకు కష్టం అనుకుంటాం మనం, కానీ సత్యం, అది పరమ సత్యం. ఇది ఎంత సత్యమో, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్నారు. దేహి అయినవాడు ఈ శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, తాను మాత్రం మారడు. అదేవిధంగా ఇక్కడ నేను ఆత్మని స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటే 3 శరీరాలు. స్థూల శరీరం ప్రథమ పాదమని, మొదటి పాదం. ప్రథమ అంటే మొదటి పాదం. చతుష్పాత్ చూస్తున్నాం పోయిన వారం. చతుష్ అంటే 4 పాదాలు. 4 పాదాలంటే 4 కాళ్ళని కాదు, 4 భాగాలు. ప్రథమ పాదం స్థూల శరీరం. స్థూల శరీరం నేను వేసుకొని ఉన్నాను కాబట్టి స్థూల శరీరంలో నా పేరు స్థూల ఆత్మ అన్నారు. ఆత్మనైన నేను స్థూల శరీరాన్ని తొడుక్కున్నానండి, కనుక నా పేరేంటి? స్థూల ఆత్మ. ఎలాగైతే ఒక ఆయన సూట్ వేసుకుంటే ఆయన సూట్ వేసుకున్న ఆయన పిలువు అంటాం చూసారా? ఆ సూట్ వేసుకున్నాడు ఆయన పిలు అంటాడు, లేదా ఆ ధోవతి కట్టుకున్నాడు ఆయన్ని పిలు అంటాం. అసలు ఆయన్ని పిలవంటే ఆయన పేరు చెప్పచ్చు కదా అంటారు. అది కనపడుతున్న డ్రెస్ దాంట్లో ఆ పట్టు చీర కట్టుకున్నవాడిని పిలు అంటాం, లేదా ఆ డ్రైవర్ని పిలు అంటాం, ఆ డాక్టర్ గారిని పిలు అంటాం. కనుక వాళ్ళకున్నటువంటి ఆ పదవి, ఆ వస్త్రాన్ని చూసి, వాళ్ళు పట్టుకున్నటువంటి విషయాన్ని చూసి ఆ వ్యక్తిని పిలువ అంటాం. అదేవిధంగా ఇప్పుడు నాకు ఏం పేరు? ఈ స్థూల దేహంలో ఉన్నాను కాబట్టి స్థూల ఆత్మ అని పేరు. మరి సూక్ష్మదేహం కూడా ఉంది కదంటే సూక్ష్మ శరీరం దృష్ట్యా సూక్ష్మ ఆత్మని, మరి కారణ శరీర దృష్ట్యా కారణాత్మని అన్నారు. నాకు 3 శరీరాలు ఉండడం వల్ల నేనే ఆత్మని స్థూలాత్మనని, సూక్ష్మ ఆత్మనని, కారణ ఆత్మనని నాకు 3 పేర్లండి. ఈ 3 లేకుండా నేను ఆత్మ. ఈ 3 లేకుండా 4వ వాడిని నేను కనుక నా పేరు తురీయ ఆత్మ అన్నారు. బనీను, షర్టు, కోటు, మాండుక్యం అయిపోయే వరకు ఇది గుర్తుపెట్టుకోవాలి. బనీన్, కోట్, షర్ట్, కోట్. ఈ 3 కాకుండా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఆ 3 దృష్టితో చూస్తే నేను 4వ వాడిని కదా, 4వ వాడిని. ఆ 3 తొడుక్కున్నాను నేను అంతే. అదేవిధంగా ఆత్మనైన నేను తురీయ ఆత్మ, 4వ ఆత్మని, తురీయ ఆత్మని, 4వ ఆత్మ లాంటి ఆత్మని. 4వ వాడిని ఏం కాదు, ఎందుకంటే 3 తొడుక్కున్నాను కాబట్టి 3 నేను కాదని చెప్పాలి కదా. అందుకని ఏం చెప్పాలి? నేను 4వ వాడిని అంటాం. నేను 4వ వాడిని అంటే అవన్నీ లెక్కలోకి వస్తాయా? ఏమి సత్యం ఇందులో? బనియన్ సత్యమా, షర్ట్ సత్యమా, కోటు సత్యమా, తొడుక్కున్నవాడు సత్యమా? అబ్బా, మీకు అందరికీ సర్టిఫికేట్ ఇవ్వాలి, గోల్డ్ మెడల్. అది వేసుకున్నవాడు, ధరించినవాడు సత్యమే కానీ ధరించినటువంటివి సత్యం కాదు. అదేవిధంగా ఆత్మనైన నేను సత్యం, స్థూలమైనటువంటి శరీరం మిథ్య. ధరించిన వాడిని నేను సత్యం, ధరించినటువంటి శరీరం మిథ్య. అది తాత్కాలికం, అనిత్యం. అదేవిధంగా సూక్ష్మ శరీరం, మనస్సు కూడా అనిత్యం. నిద్రలో ఉందా మనస్సు? నిద్రలో ఈ శరీరం గుర్తొస్తుందా? లేదు. అదేవిధంగా కారణ శరీరం కూడా మిథ్య. అది బనియన్, సూక్ష్మ శరీరం షర్ట్, కోటు స్థూల శరీరం. స్థూలంగా ఉంటుంది కదా కోటు, అందుకని స్థూల శరీరం అన్నారు. కనుక ఇప్పుడు చెప్పబోతున్నారు ఏమని? ఈ 3 పాదాలు నేనే ఆత్మని
స్థూల ఆత్మగా ఉన్నప్పుడు నేనేం చేస్తాను, సూక్ష్మ ఆత్మగా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను, కారణ ఆత్మగా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను, తురీయ ఆత్మగా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను. మేకప్ వేసుకునేటప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మేకప్ వేసుకోకముందు ఎట్లా ఉన్నాం, మేకప్ వేసుకున్న తర్వాత ఎట్లా ఉన్నాం, ఒక్కొక్క ఆభరణం పెట్టుకునేటప్పుడు ఎట్లా ఉంటున్నాం, మార్పు తెలుస్తుందా లేదా? అందుకని ఇప్పుడు మనం డ్రెస్సింగ్ రూమ్లో కూర్చుంటాం అన్నమాట. ఎవరు? ఆత్మనైన నేను డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్నామండి. అద్దం ముందు కూర్చొని ఒక్కొక్కటి తొగిలించుకుంటున్నాం. అది వేసుకున్నప్పుడు ఎలా ఉంటాను నేను చూసుకోవాలి, స్థూల ఆత్మని. 3వ మంత్రం స్థూల ఆత్మ గురించి చెప్తుంది. 4వ మంత్రం సూక్ష్మ ఆత్మని గురించి మాట్లాడుతుంది. 5వ మంత్రం కారణ ఆత్మని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు చదువుదామా స్థూల ఆత్మ ఎలా ఉంటారో? ఎవరి కథ అది? మన కథ. ఇప్పుడు అందరూ తెలుగులో చిన్నప్పుడు మనకు పాఠంలో ఉండేది ఆత్మకథ అని. అదే ఆత్మకథ అండి. బయోగ్రఫీ అని రాస్తారు, ఆత్మకథ అంటే పచ్చి అబద్ధం. అది ఎట్లా ఆత్మకథ అవుతుంది? అక్కడ ఆత్మ అంటే ఏమిటి తెలుసా? సచ్చిదానంద ఆత్మ కాదు, రిఫ్లెక్సివ్ ప్రోనౌన్ ఆత్మ. నేను మనిషి, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలతో కూడిన ఆత్మ. అది నేను చిన్నప్పుడు ఆశపడేదాన్ని, ఆత్మకథ అంటే ఆత్మ గురించి చెప్తాడు కాబోలనుకునేదాన్ని. మాకు 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో పాఠం ఉండేది ఆత్మకథ అని చెప్పి. ఎవరో ఒక నాయకుడిని తీసుకొచ్చి ఆత్మకథ, ఆయన బయోగ్రఫీ అని చెప్పి రాసేవాడు. నాకు ఆత్మ అని పేరు వింటేనే ఆశ చిన్నప్పటి నుంచి. ఆత్మ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలని. అది చదివితే ఆత్మకి వీటికి సంబంధమే లేదు. ఆయన కథ ఆయన చెప్పుకుంటున్నాడు. ఎప్పుడు పుట్టాను, నేను ఎక్కడికి వెళ్ళాను, నేనేం చేశాను, అదంతా ఎవరికి కావాలండి? అందుకని భగవంతుడు ఏం చేశారు, నిజమైన ఆత్మకథ నేను చెప్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు మద్రాసి. చదువు ఆత్మ గురించి అన్నాడు. చదివావు కదా ఇంక చెప్పు అన్నాడు, అందరికీ అన్నాడు. ఆత్మకంటే అది కాదు, ఆత్మకథ అంటే వేరే ఆత్మకథ ఉందని చెప్పు, శనాయనగర్లో తెలుగు వాళ్ళందరూ వస్తారు అని చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు చూసారు ఆత్మకథ అంటే ఏమిటో? ఎవరి కథ ఆత్మకథ? నా కథే. వాట్ ఈజ్ రియల్ బయోగ్రఫీ అంటే మనం చదివే బయోగ్రఫీలన్నీ సత్యమా? అవన్నీ ఎవరి కథ? స్థూల శరీర కోటు కథ అండి. కోటు కథ, షర్టు కథ. కనుక ఏ బయోగ్రఫీలు చదవకండి, అర్థమైందా? డోంట్ రీడ్ ఎనీ బయోగ్రఫీస్. ఐ సీ వన్ బయోగ్రఫీ ఆఫ్ వన్ స్వామి ఇన్ ఎవ్రీ హౌస్, వెరీ పాపులర్. ఎటువంటి బయోగ్రఫీలు చదివి కన్ఫ్యూషన్ కాకూడదు. వేదాల్లో చెప్పబడింది ఒకటే బయోగ్రఫీ, ఆత్మకథ. అది పరమసత్యం. లోకల్గా వచ్చే బయోగ్రఫీలన్నీ కూడా నాట్ కరెక్ట్. ఎందుకని? కోటు కథ, షర్టు కథ. అది స్థూల శరీర కథ, సూక్ష్మ శరీర కథ. సూక్ష్మ శరీరం మిథ్య, స్థూల శరీరం మిథ్య. అప్పుడు ఆ ఆత్మ కథ, స్థూల శరీర సూక్ష్మ ఆత్మ, స్థూల ఆత్మ కథ సత్యం అవుతుందా? అసత్యమైన కథలు ఎందుకండి మనం చదవడం? కానీ చదువుతున్నారే జనం. అవివేకులు చదువుతారు, వివేకులైనటువంటి మీ వంటి వాళ్ళు చదవరు. మీరందరూ వివేకులు కదా. వివేకులు అంటే వివేకండుకో గుర్తుకొస్తుంది మనకు. అర్థమైందా? ఇప్పుడు చదువుతాం 3వ మంత్రం స్థూల ఆత్మ. ఇప్పుడు మనం పుస్తకం చదివేటప్పుడు, మంత్రం చదివేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, నా స్వరూపాన్ని గురించి నేను తెలుసుకుంటున్నాను ప్రతి మంత్రంలో. అదేదో పదాలుగా, అక్షరాలుగా అలా చూడకూడదు. నేను ఆత్మస్వరూపాన్ని, స్థూల శరీరాన్ని ధరించి ఉన్నాను. నేను ఏం చేస్తున్నాను? ఈ స్థూల శరీరం ఎట్లాంటిది? దీని పని ఏమిటి? దీన్ని ఎలా పని చేయిస్తుంటాను? అట్లాగే సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఆ దృష్టితో చదవాలి. అందుకని మీరు ఆ పోర్ట్ఫోలియో, నేను ఫలానా చోట ఉంటాను, ఫలానా వాణ్ణి, ఫలానా పేరు, ఫలానా చేస్తూ ఉంటాను, అవన్నీ మర్చిపోండి కాసేపు. ఎలా వినాలి? ఇప్పుడు ఆత్మస్వరూపంగా నేను 3 శరీరాలని ధరించిన వాణ్ణి అని
వినాలి మంత్రం. అలా వింటే జీవన్ ముక్తి. అర్థమైందా? చదువుతాం మూడో మంత్రం. జాగరితస్థానో బహిష్ప్రజ్ఞః సప్తాంగః ఏకోనవింశతిముఖః స్థూలభుక్ వైశ్వానరః ప్రథమః పాదః ప్రథమః పాదః మొదటి పాదం అని అర్థం. ప్రథమ అంటే మొదటి పాదం. ఏమిటి అంటే వైశ్వానరః, నేను స్థూల శరీరాన్ని ధరించినప్పుడు నా పేరు వైశ్వానరః అని పేరు. సమష్టి అన్ని స్థూల శరీరాలు నేను ధరించున్నాను. ఆత్మనైన నేను అన్ని స్థూల శరీరాలు 84 కోట్ల జీవరాశుల శరీరాలు ధరించున్నా నేను. ఒక శరీరమా? 84 lakhs ఆఫ్ స్పీషీస్ శరీరంను ధరించున్నాను. ఎప్పటి నుంచో చెప్తున్నారు 84 lakhs అని. ఇప్పుడు ఎంత డబుల్ అయి ఉంటుంది. రకరకాల స్పీషీస్ అన్నీ వస్తున్నాయి కదా, జీవరాశులు. అన్నింటిలో నేను ఉండడం వల్ల, ఈ విశ్వం మొత్తం నేను ఉండడం వల్ల వైశ్వానరః. విశ్వమే నా రూపం. నరః వైశ్వానరః. విశ్వానరః ఏవ వైశ్వానరః. అందుకనే విష్ణు సహస్రనామంలో మొదటి నామం విశ్వస్మై నమః. చూసారా? మొదటి నామం ఏమిటి? విశ్వస్మై నమః. విశ్వమే రూపముగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడికి, ఆత్మస్వరూపానికి నమస్కారం అన్నారు. వేదాంతం వచ్చేసింది అక్కడే. భూఃపాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణా వాశా ముఖద్యౌ. ఎంత చెప్పేదంతా కూడా విశ్వానరః విరాట్ అన్నారు దాన్ని. కనుక నేను అన్ని స్థూల శరీరాల దృష్ట్యా చూస్తే నా పేరు వైశ్వానరః అన్నారు. సమష్టి ప్రపంచం అన్ని శరీరాలతో దృష్టితో చూస్తే వైశ్వానరః అని నాకు పేరు. విరాట్ కాస్మిక్ ఫామ్ అంటారు. అంటే ఏమిటి? నేనే ఈశ్వరుణ్ణి అని అర్థం. ఈశ్వర స్వరూపము నేనే, ఆత్మని. నేనే అన్నప్పుడు మీ శరీరం మనస్సు తీసుకున్నారు అంటే భగవంతుడు ఒక ముట్టికాయ వేస్తాడు నీకు. ముట్టికాయ స్వామి చెప్తుంటారు, మోదరం పెట్టుకొని మరీ వేస్తాడట ముట్టికాయ. ఉంగరం లేకుండా ముట్టికాయ వేస్తే అంతగా పెయిన్ తెలియదు. అందుకని ఎవరు ముట్టికాయ వేస్తే పలి బాగుందండి అన్నట్ట. ఎందుకు అన్నాడు? ఉంగరం వేలుతో వేశాడండి, డైమండ్ ఉంగరంతో వేశాడు. డైమండ్ ఉంగరంతో వేసినా, మామూలు ఉంగరంతో వేసినా ముట్టికాయే కదా. అందుకని అలా వినేటప్పుడు శరీర దృష్టితో విన్నారు అంటే చాలా నష్టపోతాం మనం. ఆత్మదృష్టితో వినాలి. అహంకారం అన్నట్టు. శరీరం దృష్టితో వింటున్నాము అంటే ఏమిటి? అహంకార దృష్టితో వింటున్నామని అర్థం. శరీరం మీద మమకార దృష్టితో వింటున్నాము అని అర్థం. అటువంటి మమకారం, అహంకారాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి వినాలి. కనుక నేనే అన్ని శరీరాల దృష్టితో చూస్తే ఆత్మనైన నేనే, నాకే ఈశ్వరుడు అని పేరు. ఆ ఈశ్వరుడైన స్థూల శరీర దృష్ట్యా చూస్తే ఈశ్వరుడైన నాకేం పేరు? విరాట్ అని పేరు. వైశ్వానరః. ఏం చేస్తుంటాను? జాగరిత స్థానః. నేను జాగ్రత్త స్థానంలో ఉంటాను. జాగ్రత్ ప్రమాత అని అర్థం. జాగ్రత్ ప్రమాత. వేకర్ అంటారు ఇంగ్లీష్లో. జాగరిత స్థాన ఇంగ్లీష్లో చెప్పాలంటే వేకర్. వేకర్ ఏం చేస్తుంటాడండి? వేకర్కి ఏం పని? అన్నీ తెలుసుకునే పనే కదా. మెళకువతో ఉంటే మన పని ఏంటండి? తెలుసుకునే పనే కదా అంతా. నోవర్ వేకర్ ఈజ్ నోవర్.
జాగరిత స్థాన, వేకింగ్ స్టేట్, జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అంటే ఆ జాగ్రత్త కాదు, అరే జాగ్రత్తగా ఉండురా అంటే మెలకువతో ఉండని అర్థం. నిద్రపోవాకు, మెలకువతో ఉండు అని. ఇప్పుడు మనందరం మెలకువతో ఉన్నాం కదా, మెలకువతో ఉన్నాం కనుక జాగరిత స్థాన. జాగ్రత్త అవస్థ అని అర్థం. ఈ జాగ్రత్త అవస్థ, జాగరిత స్థాన అనేది ఆత్మనైన నాకు పేరు. అది వేకర్ ఎవరికి పేరు? స్థూల ఆత్మనైన నాకు, అంటే స్థూల శరీరం దృష్ట్యా ఆత్మనైన నాకు జాగరిత స్థాన అని పేరు. వేకర్ అని పేరు, ప్రమాత అని పేరు. వేకర్ ప్రమాత అని పేరు. వేకర్ ప్రమాత. జాగరితం స్థానం యస్య ఆత్మనః చైతన్యస్య సహ. జాగరితం స్థానం మెలకువ ఉన్న అవస్థ. జాగరితం స్థానం ఎవరికి? ఆత్మనః, ఆత్మకు. ఎవరి ఆత్మ? చైతన్యస్య, చైతన్య రూపమైన ఆత్మకు. ఎవరికి ఉన్నదో ఈ జాగరిత అవస్థ వాడికి ఏం పేరు? జాగరిత స్థాన. ఎవరి జాగరిత స్థాన? నేనే. ఇప్పుడు మనందరికీ జాగరిత స్థాన అని పేరు. మెలకువతో ఉన్నారు కదా మీరందరూ వేకర్సేనా? ఇప్పుడు వేకర్సే కదా. అదే చెప్తున్నారు, ఏం లేదు పెద్ద. చాలా తేలికండి వేదాంతం, అంత తేలిక మరి ఇంకొకటి లేదు. బ్రహ్మ విద్య అంత తేలిక మరొకటి లేదు, బుద్ధి ఉంటే. అంత తేలిక. మీరందరూ జాగ్రత్త స్థానులే కదా ఇప్పుడు. అదే కదా చెప్తుంది ఉపనిషత్తు. మాండూక్య ఉపనిషత్తు మనకు అర్థమవుతుందా? మరి నీ గురించే మాట్లాడుతోంది మాండూక్య ఉపనిషత్తు. నువ్వు జాగ్రత్త స్థానుడు అని చెప్తోంది. అయితే ఏమిటండి అన్నాడు. బహిష్ప్రజ్ఞ, బయట విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. క్లిప్ ఉన్నది, పుష్పం ఉన్నది, మైక్ ఉన్నది, డెస్క్ ఉన్నది. బహి అంటే బయట, వెలుపల. ప్రజ్ఞ అంటే జ్ఞానం. ఈ జాగరిత స్థానుడైనటువంటి ఆత్మనైన నేను, నా పేరు ఇప్పుడేమిటి? మా నాన్న వాళ్ళు ఇచ్చిన పేరు సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, అప్పారావు, రామలింగం, పార్థసారథి, శాంత, సుధా, ఇన్ని పేర్లు చెప్తూ ఉంటారు. ఇవన్నీ నాన్నగారు అమ్మగారు పెట్టుకున్న పేర్లు. ఉపనిషత్తు ఇచ్చిన పేరు జాగరిత స్థాన. రెండో పేరు బహిష్ప్రజ్ఞ. అన్ని బాహ్య విషయాలను తెలుసుకునేవాణ్ణి నేను. మెలకుతో ఉన్నప్పుడు మీరు బాహ్య విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఎలా తెలుసుకుంటారు? కళ్ళ ద్వారా తెలుసుకుంటారు, చెవుల ద్వారా తెలుసుకుంటారు, ముక్కు ద్వారా తెలుసుకుంటారు, నోటి ద్వారా తెలుసుకుంటారు. బహిష్ప్రజ్ఞ, బయట విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నవారు అని అర్థం. బహిష్ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే చైతన్యం, కాన్షియస్నెస్. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ అంటున్నారు కదా. నాకు తెలుసు, నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నారు? ఈ కుర్చీ ఏ రంగులో ఉందంటే నీలం రంగులో ఉందండి అన్నారు. కుర్చీ లోపల ఉన్నదా, మనసులో బయట ఉన్నదా? ఇప్పుడు అది బయట ఉన్నది. బహిహి ప్రజ్ఞ, జ్ఞానం. కుర్చీ జ్ఞానం. కుర్చీ జ్ఞానం బయట ఉన్నటువంటి, వెలుపల ఉన్నటువంటి కుర్చీ జ్ఞానాన్ని మీరు పొందడం వల్ల మీకేంటి పేరు? ఇప్పుడు మీకేమిటి? మనకు ఏమిటి పేరు? బహిష్ ప్రజ్ఞ. కరెక్టే కదా. జాగ్రత్త స్థాన కరెక్టేనా? ఇప్పుడు నాకు ఎన్ని పేర్లు చూసారా? వైశ్వానర ఒక పేరు, జాగ్రత్త స్థాన రెండో పేరు, బహిష్ప్రజ్ఞ మూడో పేరు. ఈ పేర్లన్నీ కూడా సత్యం అండి. మీ నాన్నగారు అమ్మగారు ఇచ్చిన పేరు సత్యం కాదు. అది ఒక్క శరీరానికి ఇచ్చిన పేరు. అమ్మ నాన్న ఇచ్చిన పేరు ఈ ఒక్క శరీరానికే. కానీ ఉపనిషత్తు ఇచ్చిన పేరు అప్పా అన్ని శరీరాలకి, ఆల్ బాడీస్. ఏ పేరు కావాలి మీకు? ఇప్పుడు ఒకే పేరుతోనే ఉంటారా? అన్ని పేర్లు ఎంత గొప్ప చూసారా? కనుక ఉపనిషత్తుని మనల్ని ఎలివేట్ చేస్తుంది. ఉపనిషత్తు యువర్ స్టేటస్ ఈజ్ సో హై అంటే మనం మాత్రం కూర్చొని దిగులు పెడతా అంటున్నాం. ఉపనిషత్తు మనల్ని
వైశ్వానర స్థూల ఆత్మ, జాగ్రత్తస్థాన స్థూల ఆత్మ, బహిష్ప్రజ్ఞ స్థూల ఆత్మ అని చక్కగా పొగిడి చెప్తూ ఉంటే ఇది అర్థం చేసుకోకుండా మేనేజ్ చేసుకుంటున్నారు జనం. ఎంత కష్టపడి పాపం అర్థం చేసుకోకుండా మేనేజ్ చేసుకుంటున్నారు. ఎవరికి నష్టం ఉన్నారు. కనుక ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం అని తెలిస్తే ఇంతకంటే ఫూలిష్నెస్ ఇంకొకటి లేదు. మహతీ వినష్టి అంటారు. మహా నష్టం ఏదైనా ఉన్నది అంటే ప్రపంచంలో ఒకటేనండి, ఈ జాగ్రత్త స్థానుడైనటువంటి నన్ను నేను తెలుసుకోకపోవడం, బహిష్ప్రజ్ఞుడైనటువంటి నేను నన్ను తెలుసుకోకపోవడమే మహా నష్టం. మహతీ వినష్టి. అందుకే ఏది నష్టపోయినా కూడా శాస్త్రం అంత పట్టించుకోదు. అవంతా నష్టమే కాదండి అన్నది. అర్థమైందా? మీరు ఏ తప్పులు చేసినా శాస్త్రం మన్నిస్తుంది. ఈ తప్పు కనుక చేస్తే హిమాలయన్ బ్లెండర్ అంటుంది. నిన్ను నువ్వు తెలుసుకోకపోవడమే హిమాలయన్ బ్లెండర్ అంటారు. హిమాలయం ఎంత పెద్దదో అంత పెద్ద తప్పు మనల్ని మనం తెలుసుకోకపోవడం. ఇప్పుడు ఎన్ని పేర్లు మనకు? వైశ్వానర, జాగరితస్థాన, బహిష్ప్రజ్ఞ. తర్వాత సప్తాంగ. నాకు 7 అంగాలు ఉన్నాయి. సప్త అంగ అన్నారు. సప్త అంగ అంటే భూమి, ఆకాశం, వాయు ఇవన్నీ కలిపి సప్త అంగాలు అని పేరు. అవి వస్తాయి తర్వాత చెప్తాను ఆ లిస్టులో. సప్త అంగ. సప్త అంగ అంటే 7 కాస్మిక్ లింబ్స్ అంటారు. 7 కాస్మిక్ లింబ్స్ అన్నారు. ఆకాశము, వాయు, అగ్ని, జలం ఇవన్నీ కలిపి సప్తాంగ అంటారు. పంచభూతాలు ఇట్లాంటివన్నీ కలిపి సప్తాంగాలు అంటారు. అవన్నీ క్లియర్గా మళ్ళీ చెప్తాను. 3 మంత్రాల్లో వస్తుంది అది. సప్తాంగ 19 ముఖ. 19 ముఖ అంటే 19 ముఖాలు ఉన్నాయట నాకు. 19 ముఖాలు. 19 ముఖాలు ఏమేమిటి అనండి. పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, నాలుక, కళ్ళు, నాలుక ఇవన్నీ కలిపి పంచ జ్ఞానేంద్రియాణి. అవి కూడా చెప్పక్కర్లేదు కదా. మాండూక్య ఉపనిషత్తు కూడా అవి చెప్తే ఇంకంతే. పంచ జ్ఞానేంద్రియాణి. తర్వాత పంచ కర్మేంద్రియాణి, కాళ్ళు, చేతులు, వాక్, ఉపస్థేంద్రియం, విసర్జనేంద్రియం ఇవన్నీ కలిపి కర్మ ఇంద్రియాలు. పంచ ప్రాణాలు. పంచ ప్రాణాలు అంటే వ్యాన, అపాన, సమాన, ఉదాన, ప్రాణ. 5 ప్రాణాలు. ఎన్నైనాయి ఇప్పటికి? 15. క్యాలిక్యులేటర్ కావాలా? అక్కర్లేదు. 15. ఇంకా 4 కావాలి. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం మొత్తం 19. ఈ 19 కూడా ఏకోనవింశతి ముఖ అన్నారు. 20 అంటే 20. ఏకోనవింశతి అంటే 19. 1 తక్కువ 20 అండి. ఏకోనవింశతి అన్న 1 తక్కువ 20. 1 తక్కువ 20 ఎంతండి? 19. మ్యాథమెటిక్స్. ఇప్పుడు నాకు 19 ముఖాల ద్వారా నేను ఈ విషయాలు తెలుసుకుంటున్నాను. జ్ఞాన ఇంద్రియం ద్వారా 5 విషయాలు తెలుసుకుంటున్నాను. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను తెలుసుకుంటున్నాను. కర్మ ఇంద్రియాల ద్వారా చెయ్యడం, గ్రహణం, గమనం ఇటువంటివన్నీ గ్రహిస్తున్నాను. ఆ ముఖం అంటే ఏమిటి? ద్వారం అని అర్థం. ఆ ద్వారాల ద్వారా ఆ పనులు చేసి నేను తెలుసుకుంటున్నాను. ప్రజ్ఞ ఎట్లా వస్తుంది మనకు? బహిష్ప్రజ్ఞ. ఇప్పుడు ఆ కుర్చీ నీలంగా ఉందన్నాను,
అనగానే ఎలా తెలుసుకున్నారు? కళ్ళ ద్వారా తెలుసుకున్నారు, జ్ఞాన ఇంద్రియం. మీరు చేత్తో పెన్ను పట్టుకొని ఉన్నారు, ఎలా పట్టుకున్నారు? చేత్తో పట్టుకున్నారు. సో గ్రహణ ఇంద్రియం, కర్మ ఇంద్రియం. చెయ్యి. క్లాస్కి ఎట్లా వచ్చారు? పాద ఇంద్రియం ద్వారా వచ్చారు. కనుక మీరు మెలకుతో ఉన్నప్పుడు ఇవన్నీ పనిచేస్తున్నాయా, నిద్రపోతున్నప్పుడు పనిచేస్తున్నాయా? అందుకని జాగ్రత్త స్థాన. ఇప్పుడు పెన్ను బయట ఉందా? మీరు పట్టుకున్న పెన్ను లోపల ఉందా? బయట ఉంది. కనుక బహిష్ప్రజ్ఞ అన్నారు. పుస్తకం ఎక్కడ ఉంది? బయట ఉంది, వెలుపల ఉంది. కనుక బహిష్ప్రజ్ఞ. పుస్తకం ఉన్నదని తెలుసా మీకు? అప్పుడు మీ పేరేమిటి? బహిష్ప్రజ్ఞ. నిజమైన పేరు చెప్తున్నానండి, నిజమైన పేరు. ఏకోన వింశతి ముఖ, 19 ద్వారాల ద్వారా. ఇప్పుడు మనస్సు తెలుసుకుంటోంది. మాండూక్యోపనిషత్తు చదువుతున్నాను, బుద్ధి గ్రహిస్తున్నది. పోయిన వారం చెప్పినటువంటి ప్రమాత ప్రమేయం కూడా జ్ఞాపకం ఉంది. చిత్తం, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార. పోయిన వారం వచ్చిన నేనేనా ఈ క్లాసుకు వచ్చింది కూడా? వేరే వాళ్ళ? క్రిందటి సోమవారం వచ్చిన నేనే ఇక్కడికి వచ్చాను, గుర్తున్నది కదా? అదే అహంకారం. అహంకారం అంటే ఏమిటి? నేను అనేటువంటి ఫంక్షనల్ అహంకారం. ఆ ఫంక్షనల్ అహంకారం అనేటువంటిది మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, అంతఃకరణం. ఈ అంతఃకరణం ద్వారా, బాహ్యకరణాల ద్వారా, ప్రాణాల ద్వారా నేను విషయాలను గ్రహిస్తున్నాను. ఏకోన వింశతి ముఖ. నా పేరేమిటి ఇప్పుడు మళ్ళీ? ఏకోన వింశతి ముఖ. 19 ద్వారాల ద్వారా నేను జ్ఞానాన్ని పొందుతున్నాను. 19 ద్వారాల ద్వారా, ఎంట్రీ గేట్స్, ఎగ్జిట్ గేట్స్, అన్నిటి ద్వారా అన్ని తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చినాయండి? మొత్తం 4. వైశ్వానర 2 జాగరిత స్థాన, 3 బహిష్ప్రజ్ఞ, 4 సప్తాంగ, 5 ఏకోన వింశతి ముఖ. ఇంకా అయిపోలేదండి మన పేర్లు. 6వ పేరు చెప్తున్నారు, స్థూలభుక్. స్థూల విషయాలని అనుభవించేవాడిని కనుక నాకు స్థూల బుక్ అని పేరు. ఇప్పుడు పెన్ను స్థూలం అయ్యేది కదా, కంటికి కనపడేది, పెద్ద విషయం, సూక్ష్మం కాదు కదా అది, స్థూలం. కుర్చీ స్థూలం, మైక్ స్థూలం, పెన్ను స్థూలం, పుస్తకం స్థూలం, ఈ శరీరం స్థూలం. స్థూల శరీరం ద్వారా స్థూల విషయాలను తెలుసుకునేవాడిని కనుక బుక్ అంటే భుంక్తే ఇది బుక్ అన్నారు, అనుభవించేవాడు, ఎక్స్పీరియన్సర్ కనుక స్థూల బుక్ అన్నారు. ఇది 6వ పేరు, స్థూల బుక్. జాగ్రత్త ప్రమాత అని అర్థం, తెలుసుకునేవాడు. ఇక్కడ వచ్చింది ప్రమాత. క్రిందటి వారం ఎందుకు అంత ఇంట్రొడక్షన్ చెప్పానో తెలిసిందా? ఇప్పుడు స్థూల బుక్కే ప్రమాత అని పేరు. ఈ ప్రమాత ఏం తెలుసుకుంటున్నాడు? బహిష్ప్రజ్ఞ, జాగరిత స్థాన, సప్తాంగ, ఏకోన వింశతి ముఖ, వైశ్వానర. ఈ ప్రమాత స్థూల ప్రమాత. అర్థమైందా? ఎందుకండి స్థూలాన్ని తెలుసుకుంటున్నానంటే, స్థూల ఆత్మని కదా నేను. ఇప్పుడు స్థూల శరీరాన్ని తెలుసుకున్నాను, స్థూల విషయాన్ని అనుభవిస్తున్నాను అన్నారు. ఇప్పుడు ఈ పాదం మొత్తం కలిపి ప్రథమ పాద అన్నారు. ఇది మొదటి పాదం. 2వ పాదం చదువుతాం. స్వప్నస్థానోంతః ప్రజ్ఞః సప్తాంగ ఏకోన వింశతి ముఖః ప్రవివిక్త భుక్ తైజసః ద్వితీయః పాదః. మొదటి పాదం అయిపోయింది, 2వ పాదం చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. నేనే ఆత్మని ప్రమాత తెలుసుకుంటున్నాను. తెలుసుకోబడే వస్తువు కూడా సర్వం బ్రహ్మం, సర్వం ఆత్మ కనుక ఇప్పుడు ఆ తెలుసుకోబడే ప్రమేయం కూడా నేనే అన్నారు. తెలుసుకునేవాణ్ణి నేనే, తెలుసుకోబడేది నేనే.
ఎందుకంటే సచ్చిత్ రూపంలో అంతా ఉన్నది నేనే కనుక తెలుసుకోబడే ప్రమేయం కూడా నాకంటే వేరు కాదు. సర్వం బ్రహ్మమయం, సర్వం ఆత్మమయం. అంతలోకి మర్చిపోలేదు కదా. సర్వం బ్రహ్మమయం, సర్వం ఆత్మమయం, ఆత్మ నేను కనుక అంతా నామయమే, సర్వం నామయం అన్నారు. ఏ తెలుగో ఇంగ్లీషో సంస్కృతం తెలియలే. ఇది సర్వం నామయం అంటే నాతోనే నిండి ఉన్నది. ఎలా అంటే ఆత్మని నేనే కనుక, బ్రహ్మము నేనే కనుక, బ్రహ్మం సర్వం కనుక, సర్వంలో ఈ కుర్చీలు, డెస్కులు, పుస్తకాలు అన్నీ ఉన్నాయి కనుక, ఈ ప్రమేయం కనుక అవన్నీ కూడా, ఆ ప్రమేయం కూడా నేనే, ఆ ప్రమేయం కూడా నేనే, ఆ వస్తువులన్నీ కూడా నేనే, వేరు కాదు అన్నారు. అది ఎట్లా అవుతుందండి? వాచి నేను ఎట్లా అవుతానండి అన్నాడు. వాచి నేను ఎట్లా అవుతాను, క్లిప్పు నేను ఎట్లా అవుతానన్నారు. క్లిప్పు ప్లాస్టిక్ పదార్థంగా నువ్వు కాలేవు. క్లిప్పు ఉన్నది అంటాను చూసారా, ఆ ఉన్నది అనేది ఈ ఉన్నాను అనేవాడు ఒక్కటే. ఉనికి దృష్ట్యా ఒకటే. అంటే అసలు ఇది ఎవరికైనా అర్థమవుతుందంటారా ఈ ఉపనిషత్తు? ఆత్మవిద్య ఎందుకు అర్థం కాదు? మా గురువు గారు ఉన్నారు, మాకు అర్థమైంది, మా గురువు గారికి అర్థమైంది, మా పరమ గురువు గారికి అర్థమైంది, మా శిష్యులకి అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు? అర్థం కాని విషయాన్ని చెప్పడానికే వచ్చింది ఉపనిషత్తు. మనందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చిందా? ఎంతకాలం అద్దంలో చూసుకొని అది నువ్వు అనుకుంటావు, ఈ శాస్త్ర అద్దంలో చూసుకో అంటుంది ఉపనిషత్తు. ఎంతకాలం ఆ అద్దంలో గ్లాస్ పీసులో నువ్వు ఆ ముఖం చూసుకొని నేను బాగున్నాను అనుకుంటావు, అది నువ్వు కాదురా, ఇది ఈ దర్పణంలో చూసుకో, ఈ అద్దంలో చూసుకో, ఈ దర్పణంలో చూసుకుంటే నీ నిజం ముఖం కనపడుతుంది. ఏ ముఖం? బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ జాగరిత స్థాన స్థూలభుక్, అది నీ నిజస్వరూపం అన్నాడు. ఇంకా అయిపోలేదు, ఇంకొక చొక్కా దొరుకున్నావు కదా లోపల. ఏమిటి? షర్ట్, కోట్ కథ అయిపోయిందండి. ఇప్పుడు షర్ట్ కథ. షర్ట్ ఏమిటి? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం ఏం చేస్తుందట? కళ, నిద్ర వచ్చినప్పుడు సప్తాంగ అదే కథ, కాకపోతే సూక్ష్మం అంతే. స్వప్నస్థాన ద్వితీయ పాద, రెండవ పాదం. రెండవ పాదం ఏమిటి? సూక్ష్మ ఆత్మ అన్నారు. వ్యష్టి దృష్ట్యా నామరూపం, సమష్టి దృష్ట్యా ప్రమేయం. నేను వ్యష్టి దృష్ట్యా ప్రమాతని, సమష్టి దృష్ట్యా ప్రమేయాన్ని. ఇప్పుడు సమష్టిలో ఉన్నారా మనందరం? నేను తెలుసుకునే ఆ వ్యక్తి, ఈ వ్యక్తి, వీళ్ళందరూ ఏమవుతారు? ఆబ్జెక్ట్. ఐఎమ్ ద సబ్జెక్ట్ కదా. ఎంత ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ప్రమేయం అని అర్థం. కనుక సమష్టి దృష్టితో చూస్తే నేను ప్రమేయాన్ని, ప్రమాత దృష్టితో చూస్తే, వ్యష్టి దృష్టితో చూస్తే నేను ప్రమాతని. ప్రమాత ప్రమాణం ద్వారా ప్రమేయమును ప్రమా పొందుతున్నాడు. ప్రమాత ప్రమాణము ద్వారా ప్రమేయ జ్ఞానమును పొందుతున్నాడు. జ్ఞానం అంటే ప్రమా. ప్రమాత తమిళంలో చెప్తే క్లాసులో తమిళం అక్కడ చెప్పేటప్పుడు ప్రమాత ప్రమాణత్తినాల్ ప్రమేయత్తిన్ ప్రమా అరిహిరాన్ అన్నారు. ప్రమాత ప్రమాణం ప్రమేయం ప్రమా. ప్రమ అంటే జ్ఞానం, ప్రమాత అంటే తెలుసుకునేవాడు, ప్రమేయం అంటే తెలుసుకోబడేది, ప్రమాణం అంటే తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం. అంతా ప్రాప్రాప్ర. ప్రమాత ప్రమాణం ప్రమేయం ప్రమ. ఇప్పుడు మీకు ప్రమా వచ్చిందా లేదా? ప్రమా వచ్చినప్పుడు మీరు ప్రమాత అవుతారు. ప్రమాత అయినారు అంటే అక్కడ ప్రమేయం ఉండాలి. ప్రమేయాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రమాణాన్ని ఉపయోగించారా లేదా? ఇప్పుడు మీరు నేను చెప్పే శబ్దాన్ని తెలుసుకోవడానికి ఏం ఉపయోగిస్తున్నారు? చెవులు. చెవులు ఏమిటండి? ప్రమాణం. చెవులు ప్రమాణం, శబ్దం ప్రమేయం. తెలుసుకునేవాడు, శబ్దాన్ని వినేవాడు ప్రమాత. శబ్దాన్ని మీకు తెలిసింది ఏమిటంటాం? దాన్ని తెలిసిన దాన్ని ప్రమా అంటాం.
ప్రమాణం ప్రమేయం ప్రమాత అన్నారు. సర్వం నేనే, జ్ఞానము నేనే, ప్రమాతావు నేనే, ప్రమేయము నేనే, ప్రమాణం ప్రమేయం అన్నీ నేనే. అన్నీ నేను ఎట్లా అవుతానండి అని. సర్వం బ్రహ్మమే ఏం చెప్తే మళ్ళీ ప్రశ్న వేస్తావు. ఇక్కడికి రాగానే మొదటి మంత్రం మర్చిపోతాం, 4వ మంత్రానికి రాగానే 2వ మంత్రం మర్చిపోతాం. సర్వగం హి హేతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ. సర్వం బ్రహ్మం అయినప్పుడు, బ్రహ్మం ఆత్మ అయినప్పుడు, నేను తెలుసుకోబడేటటువంటి ఆబ్జెక్టివ్ వరల్డ్ ఏమై ఉండాలి? బ్రహ్మమే అయి ఉండాలి. మరి నాకు బ్రహ్మంగా కనపడలేదు అంటే నువ్వు భ్రమలో ఉన్నావు కాబట్టి నీకు కనపడదు, నీకు తెలియదు. ఆ భ్రమలో నుంచి బయటికి రావడానికే కదా ఇక్కడ కూర్చున్నావు, అవునా? ఉపనిషత్తు చెప్పేది సర్వం బ్రహ్మమయం, అంతా ఆత్మస్వరూపమే. కనుక ప్రమాతావు ఆత్మే, ప్రమేయము ఆత్మే అయి ఉండాలి. కానీ నేను ప్రమేయాన్ని ఆత్మగా తెలుసుకోలేకపోతున్నాను. కనీసం ఇక్కడంటే ఆత్మ అంటే ఏదో బాగుందండి, నేను అన్నారు, ఆ కుర్చీ కూడా నేనే అంటారు ఏమిటన్నాడు. 2వ మంత్రానికి వెళ్ళు. సందేహం వస్తే 2వ మంత్రానికి వెళ్ళాలి. ఏం చెప్పింది? అంతా బ్రహ్మమే అన్నది. అంటే ఏమిటి అర్థం? అది నువ్వు బ్రహ్మంగా తెలుసుకుండే వరకు క్లాసుకు వస్తూ ఉండు అన్నాడు. అంతే, వేరే మార్గం లేదు కదా. ఆకలి తీరే వరకు తినాలి, అజ్ఞానం ఉన్నంత వరకు చదువుతూనే ఉండాలి. జ్ఞానం వచ్చిన తర్వాత అదంతా ఎక్స్ట్రా ఎంజాయ్మెంట్ అన్నమాట, పాప్కార్న్ లాగా టైం పాస్ అప్పుడు. కనుక బాగా అర్థమయ్యే వరకు అది కూడా బ్రహ్మస్వరూపమే, సచ్చిత్తు స్వరూపం అని తెలుసుకోవాలి. ఆ నీలం రంగు కుర్చీ అనేటువంటిది నామరూపం. కనుక వెష్టి ప్రమాతను, సమష్టి ప్రమేయము నేనే. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి. కైవల్యోపనిషత్తు చదివామా? గుర్తున్నదా? నా నుంచే సర్వం పుట్టింది. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం, నా వలననే అన్నీ ఉంటున్నాయి. ప్రమేయం అంతా కూడా నేనే ప్రమేయంగా కనపడుతున్నాను. మయి సర్వం లయం యాతి, అంతా నాలోనే లయించిపోతుంది. అది తర్వాత పాదంలో వస్తుందండి. ఓకే. తైజస, అక్కడ వైశ్వానర విశ్వ, ఇక్కడ తైజస అని పేరు. ప్రథమ పాద వైశ్వానర అన్న విశ్వ అని పేరు. అక్కడ వ్యష్టిలో అయితే విశ్వ, సమష్టిలో అయితే వైశ్వానర. అదేవిధంగా ఇక్కడ సప్తాంగ అనేటువంటిది సమష్టి దృష్ట్యా ఈశ్వర. అదేవిధంగా ఇక్కడ సప్తాంగ అనేది హిరణ్యగర్భ. అక్కడ సప్తాంగ అంటే విరాట్ వైశ్వానర, ఇక్కడ సప్తాంగ అంటే హిరణ్యగర్భ. తైజస అనేది వ్యష్టి దృష్ట్యా తైజస. స్వప్న ప్రమాత, జాగ్రత్ ప్రమాత విశ్వ ఏవ వైశ్వానర. ఓకే. విశ్వ ఏవ వైశ్వానర. సప్తాంగ అన్న విరాట్ అని అర్థం. కనుక ఇక్కడ తైజస అనేది వ్యష్టి దృష్ట్యా తన స్వప్నాన్ని తెలుసుకునేవాడే ఇక్కడ తైజస. స్వప్న ప్రమాత, స్వప్నస్థాన. అక్కడ జాగరిత స్థాన, ఇక్కడ స్వప్నస్థాన. స్వప్న స్థానం యస్య సహ. సూక్ష్మ నామరూప అని అర్థం. సూక్ష్మనామరూప దృష్ట్యా స్వప్నస్థాన. తర్వాత అంతఃప్రజ్ఞ, అక్కడ బహిష్ప్రజ్ఞ. బయట విషయాలు తెలుసుకున్నాను. స్వప్నంలో మనం చూసే ఏనుగు, పిల్లి, నల్లి, బల్లి అన్నీ ఉన్నాయి చూసారా? మనని కలలో అన్నీ చూస్తూ ఉంటాం, తెలుసుకుంటాం. అవన్నీ అంతఃప్రజ్ఞ. ఇప్పుడు మనం చూసి కలలో తెలుసుకునేవన్నీ. కళ అంటే ఏమిటి? కళకి వేరే అన్న పేరుందా? స్వప్నం తెలుసుకునే పదార్థాలన్నీ లోపల ఉన్నాయా, బయట ఉన్నాయా? మనం కళలో ఏనుగు చూసాం,
ఎక్కడ ఏనుగును చూశారు? జూలాజికల్ పార్క్లో ఏనుగును చూశారా కలలో? లోపల ఉన్న ఏనుగును చూశారా? వాసనామయం శరీరం, అది వాసన అంటారు. జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనయా నిద్రా సమయే యత్ ప్రపంచం ప్రతీయతే సా స్వప్నావస్థ. ఏమంటే తిట్టుతున్నారేమిటి మమ్మల్ని అంటారు. తిట్టడం కాదు, తత్వబోధ. నిద్రపోయేటప్పుడు మనకు కల వస్తుంది. కలలో ఎలా వస్తాయి వస్తువులు అంటే ఏదైతే మనం జాగ్రత్త అవస్థలో చూస్తామో అవే వస్తాయి అన్నారు. కనుక అంతఃప్రజ్ఞ, నేను బహిష్ప్రజ్ఞుణ్ణి కాదు అంతఃప్రజ్ఞుణ్ణి. నిద్రలో చూశానంటాం, కలలో చూశాను. సప్తాంగ అంటే హిరణ్యగర్భ, సమస్త నామరూపం, సమస్త నామరూపం. ఆకాశ వాయు అగ్ని, సూక్ష్మ ఆకాశ, సూక్ష్మ వాయు, సూక్ష్మ జలం, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ హిరణ్యగర్భం అని అంటారు. అక్కడ సూక్ష్మ సూక్ష్మ ప్రపంచ, అక్కడ సూక్ష్మ ప్రపంచ, ఇక్కడ స్థూల ప్రపంచ, ఇక్కడ సూక్ష్మ ప్రపంచ. అక్కడ వైశ్వానర, ఇక్కడ హిరణ్యగర్భ. అక్కడ స్థూల ప్రపంచ, ఇక్కడ సూక్ష్మ ప్రపంచ. అక్కడ స్థూల ప్రమాత, ఇక్కడ సూక్ష్మ ప్రమాత. సో వ్యష్టి సమష్టి, ప్రమాత ప్రమేయం, ప్రమేయం ఈ సమష్టి, ప్రమాత ఈజ్ వ్యష్టి. అర్థమైందా? వ్యష్టి సమష్టి బోత్ ఆర్ ఒక ఆత్మే అన్నారు. ఒక్క ఆత్మే మైక్రో మ్యాక్రో అన్నారు. వ్యక్తిగతంగా సర్వంగా కనపడుతున్నది, ఒక్క ఆత్మే అంతాగా కనపడుతుంది. 19 ముఖ సప్తాంగ, ఇవన్నీ యాజ్ యూజువల్ హిరణ్య గర్భాన్ని సప్లై చేసుకోవాలి మనం. అక్కడ సప్తాంగకి విరాట్ అని సప్లై చేసుకోవాలి, ఇక్కడ హిరణ్య గర్భుడు అని సప్లై చేసుకోవాలి. సమష్టి ప్రపంచ 19 ముఖ, మళ్ళీ సూక్ష్మ పంచజ్ఞానేంద్రియాణి పంచకర్మేంద్రియాణి పంచప్రాణాదయ మనస్సు బుద్ధి చిత్త అహంకార, అక్కడ అన్నీ పనిచేస్తాయి సూక్ష్మంగా. అర్థమైందే? తర్వాత ప్రవివిక్త భుక్ అన్నారు. ప్రవివిక్త భుక్ అంటే సూక్ష్మం అని అర్థం. ప్రవివిక్తం అంటే సూక్ష్మం. సూక్ష్మ స్వప్న పదార్థ భోక్త అన్నారు. స్థూల పదార్థ భోక్త స్థూల భుక్, సూక్ష్మ పదార్థ భోక్త సూక్ష్మ భుక్, ప్రవివిక్త భుక్ అన్నారు. తర్వాత మంత్రం వేకర్ డ్రీమర్ అయిపోయింది. ఇంకెవరున్నారు ఇప్పుడు బాకీ? మూడో పాదం స్లీపర్. వేకర్ డ్రీమర్ అయిపోయిందండి, స్లీపర్ రావాలి. మూడవ పాదం యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో హ్యానందభుక్ చేతోముఖః ప్రాజ్ఞః తృతీయః పాదః. తత్వబోధ కంఠపాఠమై ఉంటేనే ఇవన్నీ గుర్తొస్తాయి. విశ్వతైజస ప్రాజ్ఞ, ఈశ్వర, హిరణ్యగర్భ, విరాట్. ఇప్పుడు ప్రాజ్ఞకి వచ్చాం. నిద్రపోతున్నాం, నిద్రపోకండి. ఆత్మనైన నేను నిద్రపోయేటప్పుడు నాకు ఇప్పుడు కోటు కదైపోయింది, షర్టు కదైపోయింది, బనీను కదకొచ్చాం. కారణ శరీరం, కారణ శరీరం పనిచేస్తుంది నిద్రపోయేటప్పుడు. అవిద్య అంతా ఇగ్నరెన్స్ అనమాట. కారణ శరీరం అంటే ఏముంటుంది? అవిద్య, ఏమీ తెలియదు నాకు నిద్రలో. అక్కడ చెప్తున్నారు ఇప్పుడు. యత్ర ఎక్కడైతే, సుప్త నిద్రపోయే వ్యక్తి, నా కంచన్ కామయతే ఏ ఒక్కదాన్ని కోరుకోడు. నా కంచన కామం కామయతే, దేని మీద కోరిక ఉంటుందా వాడికి? నిద్రపోయేవాడికి హాయిగా ఉన్నాడు అందుకే.
నా కంచన కామం కామయతే. నిద్రావస్థ అంటే ఏమీ లేదు, ఎక్కడైతే వాడికి ఏ కోరికలు ఉండవో అక్కడ ఆ స్థానంలో నా కంచన స్వప్నం పశ్యతి, స్వప్నాన్ని కూడా చూడడు. అందుకనే గాఢ నిద్ర అంటారు. గాఢ నిద్ర అంటే ఏమిటి? స్వప్నం లేని నిద్ర, గాఢ నిద్ర. తత్ సుషుప్తం, అదే నిద్రావస్థ. ఏ నిద్రలో అయితే, నిద్ర అంటే ఏమిటి దానికి చెప్తున్నది ఉపనిషత్తు. ఎవరండి ఇస్తారు డెఫినేషన్ మీకు నిద్ర గురించి? నిద్ర అంటే ఏమిటి మనకు తెలియదా ఏమిటి? ఉపనిషత్తు చెప్తుంది, నీకు తెలియదు అందుకే నేను చెప్తున్నానంటుంది. నిద్ర అంటే ఏమీ లేదు. ఒక వ్యక్తి నిద్రపోయేటప్పుడు సుప్తః ఏమీ కోరుకోకుండా ఉంటాడు. మెళుకు వచ్చిందంటే అది కావాలి ఇది కావాలి అంటూ ఉంటాడు. ఇక్కడ పోతే నిద్రపోతే ఏం కోరుకోడు. నా కంచన కామం కామయతే. పోనీ కలలో ఏమన్నా కోరుకుంటాడా అంటే నా కంచన స్వప్నం పశ్యతి, కలలో కూడా ఏమి కోరుకోడు. తత్ సుషుప్తం, అది నిద్రావస్థ అన్నారు. నిద్రావస్థ సుషుప్తం అని పేరు. సుషుప్త స్థాన, అప్పుడు నా పేరు ఏమిటి? ఇందాక జాగరిత స్థాన, తర్వాత స్వప్నస్థాన, ఇప్పుడే స్థానం నిద్రాస్థానం లేక సుషుప్తి స్థానం. క్లాసులో కాదు, రాత్రికి. సుషుప్తి స్థాన పేరు. ఏకీభూత, నేను స్థూల భుక్కుని కాదు, ప్రవియుక్త భుక్కు కాదు, ఏకీభూత, ఒకటే, ఏమీ తేడా లేకుండా ఉన్నాను అన్నారు. ప్రమాత లేడు, ప్రమేయం లేదు, ప్రమా లేదు, అన్నీ ఒకటే అయిపోయినాయి, కలిసిపోయినాయి, ఏకమైపోయినాయి. అవియలు మాదిరి, అవియల్లాగా అన్నీ కలిసిపోయినాయి అన్నారు. ఏకీభూత, ఇవన్నీ నా పేర్లండి నిద్రపోయేటప్పుడు. ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఏవ అన్నారు. నా జ్ఞానం అంతా కూడా ఘనంగా ఉండిపోయింది ఒక చోట. ఏమీ జ్ఞానం లేదు, జాగ్రత్త జ్ఞానం లేదు, అబ్బాయి జ్ఞానం లేదు, అమ్మాయి జ్ఞానం లేదు, భార్య జ్ఞానం లేదు, భర్త జ్ఞానం లేదు, ఇల్లు జ్ఞానం లేదు, నొప్పి జ్ఞానం కూడా లేదు. ఎక్కడెక్కడ నొప్పి ఉన్నాయో, సమస్యలు బాధలు, ట్యాక్సు పన్ను బాధలే లేవు, అన్నీ హాయిగా. ఆ పన్ను బాధ లేదు, ఈ పన్ను బాధ కూడా లేదు. ఈ పన్ను బాధ లేదు, ఆ ట్యాక్స్ పన్ను అది బాధ లేదు, రెండు పన్ను బాధ లేదండి. నిద్రలో హాయిగా ఉన్నానన్నాడు. ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయ. ఆనందంగా ఉన్నామా లేదా నిద్రలో? అక్కడ కూడా ఆనందంగా లేకుండా ఉంటామా? ఎన్ని గంటలు పడుకుంటామో అంతసేపు గాఢ నిద్రలో ఆనందమయ. నా పేరు ఏం పేరు అప్పుడు? ఆనందమయ. సుషుప్తస్థాన ఆనందమయ. చేతోముఖ, ఆనందభుక్ అన్నారు. ఆనందాన్ని అనుభవిస్తున్నాను అప్పుడు నేను. చేతోమయ, చేతోముఖ, ప్రాజ్ఞ తృతీయ పాద, మూడవ పాదంలో నేను ప్రాజ్ఞుణ్ణి అని పేరు. చేతోముఖ అంటే జ్ఞానస్వరూపంగా ఉన్నానంతే, ఇంకేమీ లేదు. అక్కడ పంచ జ్ఞానేంద్రియాలు లేవు. ఏకోన వింశతి అవుట్, సప్తాంగం అవుట్. కనుక ఏమున్నది అక్కడ? చేతోముఖ, చైతన్యమే స్వరూపంగా ఉన్నాను అన్నారు. మూడు పాదాలు అయిపోయినాయి. ఎవరికి? నాకే. ఒకే ఆత్మని మూడు పాదాలు. చతుష్పాదంలో నేను ఏ పాదం ఇప్పుడు? చతుష్పాద్. చతుష్పాత్కి జాగ్రత్త స్థానంలో ఒక పాదం, స్వప్న స్థానంలో రెండవ పాదం, నిద్ర స్థానంలో మూడో పాదం. డైలీ ఇప్పుడు ఎన్ని పాదాల్లో తిరుగుతున్నాం మనం? చతుష్పాద అయినటువంటి నేను మూడు పాదాలకి జంప్ చేస్తూ ఉన్నాను డైలీ. ఒక రోజా, 2 రోజుల, ఒక పాదమా, 2 పాదాలా, 3 పాదాలు. ఎంత గొప్పవాడమండి మనం. ఉపనిషత్తు చెప్తుంది. నేను ఎవరిని చివరికి ఇప్పుడు? స్థూల ఆత్మని, సూక్ష్మ ఆత్మని, కారణ ఆత్మని నేను. అవన్నీ కారణ, స్థూల, సూక్ష్మ నా యొక్క వేషం. నేను వేషి ఆత్మ. చెప్పితే ఇట్లాంటి ఉపనిషత్తు చెప్పాలి, వింటే ఇట్లాంటి ఉపనిషత్తు వినాలి, ఇంకా మరేది వినకూడదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.